వీడియోలకు వెళ్లే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ గాస్, నేనైతే మీ నుంచి ఆశించేది ఇది ఒక్కటి. వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే రాజస్థాన్ గెలుస్తుందా, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం కి ఎక్కువ సపోర్ట్ వస్తుందో. कटप्पा राजमाता समर शंख फूंक दो। చూస్తే విరాటన్న ఎంత దారుణంగా ఓడిపోతామే. హోమ్ మ్యాచ్లు చూస్తే 2 మ్యాచ్లు 2 ఓడిపోతామే. అదే అవే మ్యాచ్లు చూసుకుంటే 3 మ్యాచ్లకు 3 గెలిచిందాము. ఇదైతే అవే మ్యాచ్ అంటే రాజస్థాన్ ని మనం పిసుకుతా ఉన్నామన్నమాట. గెలుస్తాం తమ్ముడు, గెలుస్తాము. హోమ్ మ్యాచ్ గెలిచే టైం వస్తుంది కదా. జరిగిన 2 హోమ్ మ్యాచ్లే, ఇంకా ఎన్నో బ్యాలెన్స్ ఉందిలే, అప్పుడు గెలుచుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమా అవేనా చురుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మ్యాచ్ గెలిచేది ఫోకస్ చేయలే, అది ఏడన్నా జరుపుకోండి. అంత సీన్ లేదు. మీరు ఆడుతా ఉండేది మ్యాచ్ ఎవరితో? గులాబీల జెండలమ్మ, గులాబీల జెండలో మాతో పెట్టుకుంటే దబడి దిబే ఈజీగా గెలిచేస్తాం, చూసుకోండి. అందులో వేరే మీరైతే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఇక్కడికి వస్తా ఉండేది. మ్యాచ్ జరుగుతా ఉండేది మా హోమ్ గ్రౌండ్లే, చూసుకోండి. అడ్వాంటేజ్ మాదే, మేమే గెలుస్తాం కూడా. అరే సంజు, నీకు తెలియని విషయం ఏమంటే మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఈజీగా ఓడిపోతాం, కానీ అవే చూసుకుంటే 100% మ్యాచ్ గెలుస్తాము. ఇప్పుడు ఆడతానే మీ గ్రౌండ్ కాబట్టి మ్యాచ్ మాదే. నువ్వైతే ఏం ఫీల్ కాకలే. నేనెందుకు ఫీల్ అయితే విరాట్, నా ఫీల్ అయితే మీరు ఫీల్ అవ్వాలి. కానీ మేమైతే ఆల్మోస్ట్ అస్సాంకి అయితే దగ్గరలో ఉన్నాము. మ్యాచ్ పీకినా కూడా మేమైతే పెద్దగా ఏం పాటించుకోము, కానీ గెలిచినామంటే మీ క్లాసు, మాకు అది చాలు. పుంజు ఇంకెట్లా మ్యాచ్లు పీకినా కూడా ఏం లాభం లేదు కదా, అందుకే నీ కెప్టెన్సీ నాకు ఇచ్చే. ఎప్పుడు చూడ కెప్టెన్సీ చేసి చూపిస్తా. ఇక్కడ నుంచి ప్లే ఆఫ్స్ కి పిలుచుకోపోయి కప్పు కొట్టించి పరాగ్ అంటే పాన్ పరాగ్ కాదు పరాగు అని చూపిస్తా. అందుకే నా మాట విని నాకు కెప్టెన్సీ ఇచ్చే, ఈజీగా గెలిపిస్తా. చాలు నీ కెప్టెన్సీ ఏమో ఫస్ట్ లోనే చూసి. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో ఉండామంటే దానికి కారణం నువ్వే. 3 మ్యాచ్లు ఏమన్నా పోతే పోనని కెప్టెన్సీ ఇస్తే ఒకే ఒక మ్యాచ్ గెలిపిస్తావా? అది కూడా నీ నుంచి కాదు, ఆ నితీష్ రాణా గారి నుంచి. నీతో పోలిస్తే ఆ చాల్ గారికి ఇచ్చినా కూడా బాగా కెప్టెన్సీ చేసి ఒక 2 మ్యాచ్లు గెలిపించిన్ను. నీ నుంచి అంత రాజస్థాన్ని కుడిపించేసి. ఓహో, నేను వేస్ట్ కెప్టెన్ సరే, నువ్వేం పెద్ద రిక్కీ పాండింగ్ కెప్టెనా? లాస్ట్ మ్యాచ్ లో కూడా నీ కెప్టెన్సీలో ఓడింది, అది లెక్కలేదా? ఆగండి, ఏంది మీ లోన్లీ? అరే పరాగు, నీకేం కావాలి? సంజు గాంధీ ఇంట్లో ఇంకొకటి ఓడిపోవాలి, అప్పుడైతే మీరిద్దరు సేమ్ అయిపోతారు. నీ 3 మ్యాచ్ల కెప్టెన్సీలో నువ్వు ఒక మ్యాచ్ గెలిపించినట్లా, అట్లాగే సంజు గాంధీ ఇంట్లో కూడా ఒకటే గెలిచినట్లు లెక్క. అప్పుడైతే సరిపోతుంది. డీల్ ఓకేనా? ఏంటి ఓకేనా? జియో ఫోన్ లో జియో సిమ్ వెనకట నీలంటోడే, ఈనేవాడు ఎర్రిపప్పు అయితే ఎండెక్కేదాకా నీతులు చెప్పినంట. ఇప్పుడు నువ్వు చెప్పేది అట్లుంది. మా రాజస్థాన్ చూస్తా ఉంటే రసికల్లా కనిపిస్తున్నారా? కాదు, రంకు మొగుళ్ళు. చూసుకోండి, ఆర్సీబీని పిసికి మా రాజస్థాన్ పవర్ ఏంటో చూపిస్తాము. అందులో వేరే ఆర్చర్ అయితే మంచి కాక మీద ఉన్నాడు. మ్యాచ్ లో చూసిరు కదా, నిద్రపోతా ఉన్నాడు. నిద్ర లేచి ఫస్ట్ బాల్ వేసేపాటికి వికెట్ పడింది. అట్లుంటది ఆర్చర్ తోని. అరే ఆర్చరు, లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ ఫస్ట్ 3 ఓవర్లు చూడి, అది హైలైట్స్ కాదు, రియల్ గా 3 ఓవర్లు కొట్టినేదే. అందులో వేరే 2 ఓవర్లు స్టార్ కేసా. స్టార్ గన్ కైతే కుక్ అని కొట్టినట్లు కొట్ట పారేస్మి. నువ్వు చూసుకుంటే స్టార్ గన్ కంటే ఎక్కువ స్పీడ్ వేస్తావు, అంటే 6 బాల్కి 6 సిక్స్లు అన్నమాట. నువ్వైతే ఫిక్స్ అయిపో, నీకు సావేట్లే. అరే విరాట్ అన్నావు, ఈ మ్యాచ్ లో మా ముద్దు జోఫ్రా ఆర్చర్ జోలికి వస్తే మేము కూడా మీ జోలికి వస్తాము. మీ టీంలో భువనేశ్వర్ ఉన్నాడు, హేజిల్ వుడ్ ఉన్నాడు, వాళ్ళకి కొడతా నేను. అది అవ్వదమ్మా, బాంబులతో ఆట ఈ భువనేశ్వర్ తో వేట అంత మంచిది కాదు. 2 పక్కల స్వింగ్ చేస్తా. ఫస్ట్ ఓవర్లోనే నీ పుల్ల తీసి నీ చేతిలోనే పెడతా. మీ రాజస్థాన్ టీం మొత్తానికి అస్సాం టికెట్లు బుక్ చేస్తా. ఇది జరగబోయేది మ్యాచ్ లో. మా ఆర్సీబీలో కనిపించే 3 ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, హేజల్ వుడ్, యశ్ దయాల్ అయితే కనిపించే 4వ బౌలరేరా ఈ కృణాల్.